హాయ్ ఫ్రెండ్స్, నాది 25th సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. 26th మెడికల్ అయిపోయింది. రెండు స్మూత్గానే అయిపోయాయి. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. ఆ 25th అండ్ 26th ఆ టైంలో నేను చాలామందితో ఇంటరాక్ట్ అయ్యి మార్క్స్ కూడా కాస్త తీసుకొని అవి ఈ ఛానల్లో పబ్లిష్ చేశాను. అయితే అప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి కొంతమంది డౌట్స్ అడిగారు. ఇది అక్కడికి వచ్చిన ఒక భయ్య నాకు ఆఫర్ చేశారు బ్లాంక్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. కొన్ని అక్కడ కమెంట్స్లో అడిగిన డౌట్స్ని నేను ఆయన అడిగేటప్పుడు ఆయన అడ్రస్ చేశారు కూడా కొన్ని డౌట్స్. అది ఎట్లా ఉండాలో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ ఫర్ హూ ఆర్ గోయింగ్ ఫర్ డీవీ వాళ్ళ కోసం అనమాట. వాళ్ళ డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం. ఇది ఇలా ఉంటుంది కదా, దీనిది బ్లాంక్ది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే యూజ్ చేసుకోండి. ఇక్కడ వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2023 to 24 అని ఉండాలట. అండ్ ఇదేమో 22 to 23 ఉండాలి. అంటే లాస్ట్ ఇయర్ది ఈ ఇయర్కి వ్యాలిడ్ అవుతుంది అన్నట్టు. సో ఇలా ఉండాలంట. ఇది ఒక్కటే చాలామంది అడిగిన డౌట్. మిగతా అందరికీ డేట్స్, సర్టిఫికేట్ నెంబర్స్, నేము, ఇంక ఇవన్నీ మీకు తెలిసినవే. ఇక్కడ ఫోటో ఉండాలి అంతే. ఇది నాకు తెలిసింది. ఈ డేట్స్ మీకు డిఫరెంట్గా ఉంటే ఏమవుతుందో నాకు తెలియదు. దీన్ని అయితే యాక్సెప్ట్ చేశారు. మిగతా డేట్స్ కాస్త రిమార్క్స్ రాసుకుంటున్నారేమో, నాకు క్లారిటీగా తెలియదు. నాకు తెలిసినంత వరకు చెప్పాను. ఇలా ఉంది, దాన్ని కంప్లీట్గా యాక్సెప్ట్ చేశారు. మిగతా విషయాలు ఏదన్నా కమెంట్లో మీరు అడిగితే తెలిసిన వాళ్ళు చెప్తారేమో. ఇఫ్ అదర్వైజ్ నేను తెలుసుకుంటే కనుక చెప్తాను. ఇది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి. అండ్ ఈ పోస్ట్ అండ్ జోనల్ ప్రిఫరెన్సెస్ ఎట్లా ఇవ్వాలని అడిగారు కదా. సో ఇది ఒక శాంపుల్ది అనమాట. మనకు మొత్తం జోనల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఇవి మాత్రమే జోనల్ పోస్టులు ఉన్నాయన్నమాట. సో మిగతావి నేను ఇంకేదన్నా మిస్ అయ్యానేమో, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. జోనల్ పోస్టులు ఈ 8 అని నేను అనుకుంటున్నాను. 8 ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇది ఫస్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ ఫస్ట్ మున్సిపల్ కమిషనర్ కదా, దానికి మల్టీ జోన్, దానికి జోనల్ ప్రిఫరెన్స్ ఏమి అవసరం లేదు. ఇది సెకండ్ సబ్ రిజిస్టర్, ఇది మల్టీ జోన్ కాదు, స్టేట్ వైడ్ పోస్ట్ కాదు, ఇట్స్ ఎ జోనల్ పోస్ట్. కాబట్టి దానికి సంబంధించి ఏ జోన్ అనేది మనం ఇవ్వాలి, మనం ఆన్లైన్లో ఇచ్చినట్టే. సో ఎక్కడైతే జోనల్ పోస్ట్ ఉందో దానికి మనం జోన్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. జోనల్ పోస్ట్ కానాటికి అలా వదిలేస్తాం. అంటే మీ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఎలా ఉండాలనేది ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ పేజ్ నెంబర్ 1. ఆ తర్వాత పేజ్ నెంబర్ 2లో కూడా సేమ్. సో ఇవన్నీ ఇంకా స్టేట్ వైడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఇంకా కొన్ని ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఇవన్నీ ఉంటాయి. సో అవి మీరు జాగ్రత్తగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. అండ్ మైండ్ యూ, దిస్ ఈజ్ ద ఫైనల్. మనం ఫస్ట్ టైము అండ్ సెకండ్ టైము ఆన్లైన్లో ఇచ్చింది కన్సిడర్ చేయరు అంట. దిస్ ఈజ్ ద ఆఫ్లైన్ ఫామ్ ఈజ్ ఫైనల్. దీన్నే మరి వాళ్ళు ఎంటర్ చేసుకొని ఆ తర్వాత మన జోన్ ప్రిఫరెన్స్ని బట్టి మనకి జాబ్ కన్ఫర్మ్ చేస్తారు మార్క్స్ని బట్టి. ఓకే, దిస్ ఈజ్ పేజ్ 2. ఇది పేజ్ 3. పేజ్ 3లో ఇది పోస్ట్ కోడ్ 16కి స్పెషల్గా అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్సెస్ ఈ 16కి ఏ డిస్ట్రిక్ట్ కావాలనేది మనకు మొత్తం ఇక్కడ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ 10 ఇచ్చారు.
సో ఏ డిస్టిక్లో మీరు పనిచేయాలనుకుంటున్నారు. ఇఫ్ ఆప్టెడ్ ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ 16 సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ ట్రెజరీస్. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయినా అవ్వకపోయినా సరే అన్నీ ఫిల్ చేసేయండి. మీరు ఎలిజిబుల్ కాలేదనుకోండి, మనకు ఒకటి అటెస్టేషన్ ఫామ్ చెక్ లిస్ట్ సంథింగ్ ఏదో ఉంది కదా, దాని మీద నాట్ ఎలిజిబుల్ అని ఉంటుంది. అక్కడ ఏదైతే ఎలిజిబుల్ కాదో, ఇప్పుడు 18 పోస్ట్ కోడ్ నెంబర్ 10 అట్లాగా ఏదైతే ఎలిజిబుల్ కాదో అట్లా రాసుకుంటారు వాళ్ళు. సో మీరైతే ఇలా ఫిల్ చేసేసుకోవచ్చు. ఇదేంటి పోస్ట్ కోడ్ నెంబరు 18లోనే జూనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంటెంట్ ఉంది కదా, దానికి సంబంధించి డిపార్ట్మెంట్స్ అనమాట. డిపార్ట్మెంట్ కోడ్ ఇది థర్డ్ పేజా, దిస్ ఈజ్ థర్డ్ పేజ్. ఈ కోడ్ను ఉపయోగించుకొని ఇది ఫోర్త్ పేజ్. ఈ ఫోర్త్ పేజ్లో ఏ డిపార్ట్మెంట్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ పోస్ట్ కోడ్ 18 ఇది. ఓకే, అంతే, ఇలా ఫిల్ చేయాలి. ఇంకేదన్నా ఫర్దర్ డౌట్ ఉంటే కమెంట్లో చెప్పండి. నాకు తెలియకపోయినా మిగతా వాళ్ళు CV కంప్లీట్ అయిన వాళ్ళు చెప్తారు. థ్యాంక్ యూ. పీస్. నాకు ఆ భయ్య EWS సర్టిఫికేట్ ఇచ్చారు కదా, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. చాలా మంచిగా మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్.